మనం ఇప్పుడు అరుణాచలం పోయి శివయ్యనే నవ్వించిపోతున్నాం. అంతసేపు నేను ఓపిక పట్టలేను. మర్యాదగా 5 స్టార్ హోటల్ ఆపు. వచ్చాను 5 స్టార్ హోటల్కి. 5 స్టార్ కూడా కాదు, ఇది 6 స్టార్. అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు అరుణాచలం పోయి శివయ్యనే నవ్వించిపోతున్నాం. ఇంతకీ శివయ్యని నవ్వించాలనే ఆలోచన మాకు ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య మన తెలుగు ప్రజలు ఎక్కువ అరుణాచలం పోయి ఆయనకి మనం బాధలని చెప్పి ఆయన దిగులు పుట్టించేస్తున్నాం. ఆయన ఆనందం ఉండేది కదా, మనమందరం ఆనందం ఉండేదానిక. కాబట్టి ఆయన నవ్విద్దామని ప్లాన్ చేయను. అలానే పోయే దారిలో మిమ్మల్ని నవ్విస్తాం, ఓకేనా? మొట్టమొదటిసారి మేమందరం కుటుంబంతో కలిసి అరుణాచలం వెళ్తున్నాం. మామూలుగా మేము వెళ్ళేసి వస్తూ ఉంటాము. మొట్టమొదటిసారి అమ్మ నాన్న వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాం. బ్లాగ్ చాలా బాగా వస్తుందని ఆశిస్తున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, ఇంక స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. మామా తెల్లారుజామున 4 గంటలకు బయలుదేరాం. ఆకలి కొన్నది అన్నం పెట్టి మామా. అరుణాచలం పోతేనే అన్నం. అంతసేపు నేను ఓపిక పట్టలేను. మర్యాదగా 5 స్టార్ హోటల్ ఆపు. 5 స్టార్ హోటలా? సరే, వచ్చాను 5 స్టార్ హోటల్కి. 5 స్టార్ కూడా కాదు, ఇది 6 స్టార్. చూడడానికి బాగా లేకపోవచ్చు, తిండి సూపర్గా ఉంటుంది. తిందాం కదా. ఇక్కడ మన లాఖ్యత నందన్ సేయి గడుకుంటున్నాడు, ఎవరి సహాయం లేకుండా. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. మనోళ్ళు ఆల్రెడీ తింటా ఉండారు. మా వాళ్ళంతా తినేసి కూడా లేసి కార్లోకి వెళ్తున్నారు కూర్చునేదానికి. మేము కాన్సెప్ట్ ఆలోచించి వచ్చే లోపల కొంచెం యాక్టింగ్ చేసుకునేసి మా వాళ్ళు తిండి కూడా కంప్లీట్ చేశారు. లాస్ట్ వదిలేమో మొత్తం తినేసింది. కాకి మరి తిరిగేసి పెద్ద ఆయన ఏసానందని చిచ్చారు పిడుగు ఆడగిరి మేస్తా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టేసుకుంటారు. ఇప్పటికే 114 ఇడ్లీలు తిని ఉన్నాడు. ఇప్పుడు చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. ఈయన నా ఫ్రెండ్ సిసి. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అనుకుంటున్నావు? ఎలాంటి అమ్మాయి అయితే నీకు బాగుంటది అనుకుంటున్నావు? ముసిలిదైనా కానీ నాకు బాధల. ముందర మా అమ్మ, వెనక మా నాయన, ఆయన చేతిలో లాక్షిత్ నందన్. హాయ్ సుల్డా. ఈయన తమిళనాడు నుంచి వచ్చిన చెల్లెలి తెలివైన కుమారుడు. ఎట్లా మచ్చా? సూపర్ ఉన్నది మామా. ఇది 6 స్టార్ హోటల్ కాదు, 7 స్టార్ హోటల్. ఇడ్లీ ఎడ్ చేయాలో నేర్చుకోండి. తెలియకుండానే 10 ఇడ్లీలు తినేసాం. ఇంట్లో చేస్తారు ఆ పులిసిపిని పిండి, తిన్న మారేదిలే. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఒక ప్లేట్ 30 రూపాయలంట. అంటే ఒకటి ఎంత అవుతుంది మచ్చా? ఒక ప్లేట్ 30 అంటే ఒక ఇడ్లీ ఎంత? 4 ఇడ్లీ ఒక పెట్టినాడు. ఒకటి ఎంత అవుతుంది? 5 రూపాయలు. టక్కన అబద్ధం కూడా ఎంత కాన్ఫిడెన్స్ చెప్పినారా? కానీ ఇడ్లీ మాత్రం వత్తు వర్మ వత్తు. సూపర్ ఉన్నది. కారం అయితే ఎక్సలెంట్, బాగుండదు. చిన్నప్పుడు నేను కూడా అట్టే అనుకున్నా. ఆ తర్వాత అర్థమైంది మనమే సూర్యుని ఫాలో అవుతున్నామని. పెట్రోల్ ఇటుపక్క ఉన్నది, ఇటుపక్కే ఉంది మామా. సిఎన్జి అంటే ఏంది మామా? కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. పెట్రోల్ కి డీజిల్ కి బదులుగా దీన్ని వాడతారనమాట. ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, రేటు తక్కువ ఉంటది. అందుకే ఇంత పెద్ద లైన్. దీనికోసం ఎంత పెద్ద లైన్? మా రాసి ఇంకా బాగుంటది. ఇట్లా చూడండి, కరెక్ట్ గా మన కార్ లోపల పెట్టినాము, సిఎన్జి నో స్టాక్ అని పెట్టినారు. ఈ రోజు మేము నక్క తోక కాదు, మొసలి తోక తొక్కేసేస్తున్నాం. పెద్ద తోక కదా, భలే కలిసి వస్తుంది మాకు. అరుణాచలం పోతే ఇది మరి కలిసి వస్తుంది. అరుణాచలం పోతేనే ఇది మరి కలిసి వస్తుంది. ఏమైందిరా? పిల్లకాయలు కాళ్ళు కాలిపోతున్నాయంట. ఏమైందిరా? మళ్ళీ కాలు కూడా పట్టుకొని చూపిస్తున్నావా? ఇదేదో మోకాలు ఎప్పుడు వచ్చేసి ముసలాడు ఉంటాడే. కాలు కాలిపోతున్నా చెప్పండి తెలియకుండా కాలు ఉప్పి అన్నాడు. అది కూడా ముట్టికాయలు పట్టుకొని. అరుణాచలం గిరి ప్రదక్షిణ 4 రౌండ్లు వేపియాలి. అప్పుడు కాళ్ళు సరిగ్గా ఉంటుంది. కాళ్ళు ఎక్కడ కాలింది? ఇటు కాలిందిరా. నీకెక్కడ కాలింది కాలా? వెనకాల సీట్లో కూర్చునే మచ్చా. అవును మామ, ఫ్రీగా ఉన్నది అనుకునేది అంటడా. ఎదురు గడిపోవచ్చు. వెనక సీట్ మేము ముందర
ఏం చెప్తున్నాడు రా? ఏందో బండి ఊగుతున్నదంట. అది మన కారు కాదు, మన లాంటి కారు. మన కారులో ఉంటే ముందట పోతుంది. छोटी 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 बातें మనలో మన వీడియోలో చేస్తాను. ఏ చూడ ఇతా ఎలా చూడ వెనక్కి చూడ వెళ్తూ వెళ్తూ ఉండగా దారి మధ్యలో తమిళనాడులో ఏదో ఉత్సవం జరుగుతున్నది. చాలా బాగా జరుపుతున్నారు. కానీ ఏ ఉత్సవం అని తెలియదే. నెమలికలు కనబడినాయి అంటే ఇది సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవం. మార్గ మధ్యంలో మన అరుంధతి సినిమాలో ఉండే మరిగా ఒక పెద్ద కోట కూడా దర్శనం ఇచ్చింది. ఇంకా 38 కిలోమీటర్లు పోతే తిరువణామలై వచ్చేస్తుంది. తిరువణామలై నేను అరుణాచలం పోతున్నాం అనుకుంటున్నానా? అబ్బా జీవిస్తున్నావా? ఎడ చెప్పాలి రేదే? తిరువణామలయ్యా అరుణాచలం కదా మనం పోయేదా? తిరువణామలయా అరుణాచలం పోతున్నావా? తిరువణామలయ్యా యాక్షన్. తిరువణామలయా నేను అరుణాచలం పోతున్నాం అనుకుంటున్నానా? వన్ మరా మన ఆయన ఏదో నవ్వుతున్నాడు కదా, ఇప్పుడు నువ్వు చెప్పియా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక్కడ చాలా మంది వెహికల్స్ వెనుక అరుణాచల పర్వత పెయింటింగ్ వేసుకుని ఉన్నారు. టెంపుల్ సిటీ తిరువణామలై వెల్కమ్స్ యూ. ఇదే మన అరుణాచలం. ఆంధ్ర నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి ఎంతో ఆనందంగా చూడాలనుకుని వచ్చే అరుణాచలం. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ కొండనే మనం ప్రదక్షిణ చేసేది. మొత్తం 14 కిలోమీటర్లు. కాళ్ళు గాలిపోతున్నాయి. ఆ మాత్రం ఇది వేస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఇది తగ్గిట తదిమి అయిపోయింది. పౌర్ణమిలో నాట్యం చేసి మార్గ అయిపోతుంది. అమ్మని అమ్మల గోపురం బిగ్ షాట్ అని చేసి కట్టించింది. అవును, చూపి గిరి గోపురమా. పక్షులు కూడా చూపి జూమ్ చేయి. కరెక్ట్గా ప్రదక్షిణ చేస్తాను చూడండి గోపురాన్ని. దీపం వెరీ పవర్ఫుల్ దీపం. నెయ్యి ఎక్కువ పోస్తున్నారు కానీ రేట్ దాస్తి. ఎంతనా? అది తెలియదు కాబట్టి రేట్ దాస్తానింది. అదే ఫ్రెండ్ 100 రూపాయలు అంట. రాజగోపురం ఎదురుగా పెడతాను. రాజగోపురం చెప్పి లోపలికి పోయేదానికి ఎంత వచ్చిందా? మొట్టమొదట సుబ్రహ్మణ్య స్వామి గుడి. అవును చెప్పి అదే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడున్న నందీశ్వరుని చూసి మన లాక్షిత్ నందన్ ఏమనుకుంటున్నాడో వాడి మాటలోనే వినండి. ఆవంట. మన ఇంటికాడ ఆవులు చూసే అది ఆవనుకునేస్తున్నాడు. ఏంది మా వీళ్ళని చెప్పు నిలబెడుతున్నారా? గడి చెప్పేదా అందరికి వెళ్ళిపోతే దర్శనానికి ఎట్టా ఈ బారి ముందరని చెప్పు. తోసుకు నీళ్ళు సూపర్ ఐడియా. కొంచెం జరగండి. ఏమన్నా అడిగినా నా పిల్లం ముందర ఉన్నదనా? ముందు వదిలేసి నువ్వేం చేస్తున్నాడు? అది ఒక ఏడుపు నేను చూడలేదన్నా, వదిలేనట్టనా? పెళ్ళైనట్టు లేదు నా కొడుకు గడునన్నా. కొడుకు పేరు మర్చిపోయిన కొడుకు పేరు అన్న. పిల్ల పేరునా? పిల్లం పేరు అక్షయ్ అన్న. వచ్చేయాలా? సరే ఫోన్ చేయ మాట్లాడతాను. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే బదులు వెనకుంటే దర్శనం చేసుకోవచ్చు. ఇదే అరుణాచలం గుడి యొక్క నమూనా. 4 వైపులా 4 పెద్ద పెద్ద గోపురాలతో ముందు నుంచి 3 గోపురాలు దాటుకుంటే గర్భగుడిలో ఉండే శివయ్యని మనం దర్శించుకోవచ్చు. వెనకాల మీరు గమనించవచ్చు లైన్ ఖాళీగా ఉంది. అవును, మనమే శివయ్యని దర్శించుకుపోయే వాళ్ళలో చివరి వాళ్ళం. ఏదో ప్లాన్ చేస్తున్నాడు శివయ్య మన కోసం. నాకు తెలిసి ఏదో తేడా కొడుతుంది సీనా. మనమే సరే సరేవా తప్పు దారు దోవ తప్పు వచ్చానవా? ఆడది లేదు అట్ట కాదు. మన దగ్గర పోయిన తర్వాత టైం అయిపోయిందని బయలుదేరి ఇలా నిజంగానే చూడు, అదంతా జరగదు. ఏ ఒకరిగా లేదు చూడు. ముందర చెప్పి అట్లా ముందర లైన్ చెప్పి ముందర 2 మంది ఉన్నారు. మళ్ళా కొట్లాడుకుంటున్నారు అట్నే. ఇప్పుడు నన్ను చెప్పియా. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. మనసులో ఉంటే వీడైతే దానికి ఇబ్బంది కూడదని మన కోసం అందరు నిలిపేసినాడు వెనకాల జనాలు. కరెక్ట్గా చెప్పినావు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర శివకోటి రాస్తున్నారు ఎవరు రండి. శివకోటి
అబ్బా ఎంత రాయాలంటే ఎంత ఓపిక ఉండాలి, భక్తి ఉండాలిరా నాయన. నిజంగా చాలా గ్రేట్. రాసి ఇక్కడ పెట్టేసి ఉన్నారు. సుబ్రహ్మణ్యం అని చెప్పి సూపర్గా ఉంటాడు బా సుబ్రహ్మణ్య స్వామి. కలకల్లాడుతున్న పిల్లకాయల ముఖం వెలవెల్లాడుతూ ఉండదు. కారణం క్యూ లైన్ చాలా పొడవుగా ఉండడు. ఎన్ని చిరాకులున్నా చివరిగా శివయ్యని చూస్తే ఆనందం చిగురించాల్సిందే. శివయ్య దర్శనం కంప్లీట్ అయ్యింది. పొయ్యి అనుకునేవదా అయిపోయింది నా కథ అయిపోయింది. అట్లా ఊపిరితిత్తులు పట్టుకునే. ఎక్కడున్నా మనం? అరుణాచలం కుబేర్లింగం దగ్గర ఎలా దర్శనానికి కదా. పద 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 పద. ఇప్పుడు శంఖం మా నాయన ఊదేదానికి వచ్చినాడు, కానీ వీడియో ఎత్తేస్తున్నాడు, భయపడతాడు. ఒకవేళ సౌండ్ రాకపోతే పరుగు పోతుందని. నువ్వు ఊదినాయినా రావట్లేదా? పోయింది, గాలి పోయింది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇప్పుడు మనం అరుణాచలంలోని కుబేర్లింగం దగ్గర ఉన్నాం. అరుణాచలానికి అష్టదిక్కులలో అష్టలింగాలు, అలానే సూర్యచంద్రలింగాలతో పాటు మొత్తం 10 లింగాలు ఉంటాయన్నమాట. దాన్ని ఇప్పుడు మన వాళ్ళు దర్శించుకున్నారు. చూపియండి బా. దర్శించుకున్నారా? దర్శనం ఎలాగుండిందా? సూపర్గా ఉంది. నీకేం తెలుసు? హాయ్ చెప్తున్నా, హాయ్ చెప్తున్నావమ్మా. నేనా హాయ్ చెప్తున్నా, బాయ్ చెప్తున్నా. అదనమాట. చెప్తున్నా, బాయ్ చెప్తున్నా. పళ్ళు మాత్రం ముందు పెట్టుకున్నవి. ఏం లక్షణాలు మనకు వచ్చిన మాటల్లో సేమ్. ఏం రా వదిలే 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 జంప్. నవ్వుతాడు అట్ట కలిపి ఏడుస్తాడు. ఎడా స్పైడర్ మెష్ ఇల్లియా, స్పైడర్ మెష్ ఇల్లియా, ఈరా స్పైడర్ మెష్ ఇల్లియా, ఎగిరి. ఇద్దరు ఒకేసారి చేయడా. ఇప్పుడు ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేసినామో అది ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇదే మోక్ష మార్గం. దీంట్లో దూరి బయట వచ్చేస్తే చనిపోయిన తర్వాత మోక్షం వచ్చి శివాయి దగ్గరికి పోతానన్ను బాగానే ఉన్నది. కానీ దీనిలో దూరేటప్పుడు మధ్యలోని శివయ్య దగ్గరికి వెళ్ళిపోయే మార్గం ఉన్నామే. అయితే మోక్షం వద్దా? నాకు కావాలి, నేను ఎట్టైనా దూరొచ్చేస్తా. వద్దురా శివయ్య శివయ్య ఎట్టైనా లాగే శివయ్య, మోక్షం వచ్చేయాల. మోక్షం తట్టేను. నువ్వు బాలేదా మచ్చా? మాటేస్తానేమో భయంగా ఉన్నదా. పంది కుక్కలాగుండి ఓడే దూరం వెళ్ళిపోయినాడు. నువ్వే బక్క బల్లి మారకుంటావు, దూరం చేస్తావులే పో. సరే మామ. మామ మాటేనే మామ. ఏ అడ్డాన్ని తిరిగిరా. అమ్మా వచ్చేనా శివయ్య, థ్యాంక్ యూ మామా. దూరం వచ్చేసాం కదా, ఇంక మోక్షం వచ్చేసినట్టేనా? వచ్చేసినట్టే, కానీ ఇక మీదట తప్పు చేయకుండా బతకాలి. మధ్యాహ్న భోజనానికి వచ్చుంటాం. కూరలు సూపర్గా ఉంటాయి. కూరలు చేయాలి, చూసి నేర్చుకో. తమిళ చదవం తెలుసా నీకు? తెలియదు మామా. అది తెలుసు. ఇదేంటి చదువా? గోలీ సోడా. దీంట్లో గోలీ తీసుకునే బదులు పగలు పెట్టి కనుక గోలీ కొనుక్కోవచ్చు. గుండెల్లో ఉండే శివయ్యని గుడిలో దర్శించుకొని తిరిగి గృహానికి ప్రయాణమయ్యాం. ఈ అరుణాచలం ఒక అద్భుతం. చాగంటి గారి మాటల్లో చాలాసార్లు వినుంటారు. ఈ అరుణాచలాన్ని గురించి మరింత సమాచారాన్ని నవ్వుతూ తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన పంచభూత లింగాలు అగ్నిలింగం అనే వీడియోని తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అరుణాచల శివ.